విశాఖ జిల్లా పెందుర్తి మండలం పెదగాడి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కబ్జా చేశారని మాజీ సర్పంచ్ బొడ్డు అప్పలరాజు చేసిన ఆరోపణపై పెదగాడు గ్రామ సర్పంచ్ కేశబోయిన లావణ్య త్రినాథ్ ఘాటుగా స్పందించారు. మీడియాతో పెదగాడి గ్రామ సర్పంచ్ లావణ్య త్రినాథ్ మాట్లాడుతూ మాజీ సర్పంచ్ బొడ్డు అప్పలరాజు తను చదువుకున్న పాఠశాలను సైతం గతంలో కబ్జా చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం జగనన్న నాడు నేడు కార్యక్రమంలో పెదగాడి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎంతో అందంగా తీర్చిదిద్దామని త్రినాథ్ తెలిపారు. అది చూసి ఓర్వలేక మాజీ సర్పంచ్ బొడ్డు అప్పలరాజు మాపై అనేక నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన మీడియా ముందు వెల్లడించారు. పెదగాడి గ్రామంలో ఉన్న లేఅవుట్ భూములను బొడ్డు అప్పలరాజు కబ్జా చేస్తున్నారని స్థానిక బాధితులు ఆరోపించడంతో బాధితులకు జరిగిన అన్యాయాన్ని త్రినాథ్ తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో పెదగాడు గ్రామ ప్రజలు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. కూడా అదేమొచ్చి పాతులదని చెప్పి దాన్ని కూడా కబ్జా చేశారు. చేస్తే దాన్ని అంతా చేసి మొన్న ఆ హాస్పిటల్, సచివాలయం ఇవన్నీ తయారు చేసి ఒక రూపురేఖలు తెచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని కబ్జాదారులు అంటున్నారు. పేదలకు ఇల్లులు ఇచ్చినవి ఆ ఇల్లులు ఏమొచ్చి మేము కబ్జా చేసామని మా మీద నేను పోన ఆరోపణలు చేసి నేను పోన ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులు మీ పార్టీ వెనకతలు తిప్పుకొని మీరు ఇలా చేశారనుకోండి, ఈ వచ్చే ఓట్లు కాదు ఏది కూడా మీకు రావడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, కుర్రోళ్ళు కానీ, కార్యకర్తలు కానీ ఎవరైనా ఎదుర్కొని మీకు సమాధానం అనేది ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. కాబట్టి జిల్లా పెదగాడి గ్రామం. నా పేరు తీగల రాజారావు, సన్నాప వెంకటరమణమూర్తి. నాకు దగ్గర పడినట్టు మా తండ్రి దగ్గర నుంచి దగ్గర పడినట్టు పిత్రాయితం 70 సెంట్లు. 70 సెంట్లు నేను నా దినంలో ఉండేది ఒక 6 నెలలు 3 నెలలు 6 నెలలు 8 నెలల క్రితం అటేపు వెళ్ళకుండా ఉంటే ఒక పాక నిర్మించాడు. పాక నిర్మించి తర్వాత తెలిసింది బుడ్డప్పరాజు అనే మాజీ సర్పంచ్ అనే వ్యక్తి పాకేశాడు. పాకేసాడంటే నేను వెళ్ళాను. వెళ్తే అది నాది, నేను తీసుకున్నాను, కొనుక్కున్నాను అని చెప్పేసి పక్కగా డాప్ చేశాడు. డాప్ చేస్తే నేను ఎలాగా మా సర్పంచ్ ద్వారా నేను కాగితాలు, నా పేరుని కాగితాలు చూపించి నేను మాట్లాడేసి నేను ఖాళీ చేయించాను. ఆ ఖాళీ చేయించని చెప్పేసి నా మీద ఉక్రోషం కొద్దీ మాకు 3 అబ్బాయిలు ఒక అబ్బాయి పైకి వెళ్ళిపోయాడు. వాడి ద్వారా నన్ను ద్వేషించినట్టు వాడిని పుట్టించి చేయించి వాడి ద్వారా నేను చనిపోయినట్టు ఆడి వాటా తాలూకు ఉన్నదని చెప్పి ఆడి వాటా తాలూకు రాయించుకున్నాడు. నేను చనిపోయినట్టు సృష్టించి వాడి ద్వారా ఎంత 55 సెంట్లు రాయించుకున్నాడు. 55 సెంట్లు రాయించుకుని తీరామోసి జిల్లా రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాం. జిల్లా అది ఆయన వచ్చి అన్నారు, అది తప్పయ్యా బుడ్డప్పరాజు, నువ్వు సర్పంచ్ చేసావు కదా, చాలా అన్యాయం అంటే నాదే అన్యాయం అండి, తప్పే ఒప్పించుకుంటాను అని చెప్పి క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పి తెలిపాడు. ఇప్పుడు వచ్చి క్యాన్సిల్ చేయలేదు. లేదు తర్వాత ఏమో నా మీద ఏ దారిలో సరే ఎక్కడికి వెళ్ళినా సరే నా మీద అభియోగాలు వేయడం, దారిలో అట్టి తర్వాత చంపుతానని చెప్పి భయపించడం, నేటికి కూడా అదే అవుతుంది.